అందరికీ నమస్కారం. తల్లి ఆస్తిలో హక్కులు ఎవరికి అనే విషయం మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఆస్తిపై ఆమెదే తుది నిర్ణయం. భర్త కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ ఆ ఆస్తిపైన వాటా అడిగే హక్కు ఎవరికీ లేదు. ఆమె తన ఆస్తిని అమ్ముకోవచ్చు లేదా తనకు నచ్చిన వారికి ఇష్టపూర్వకంగా ఇవ్వవచ్చు. తల్లి వీలునామా వ్రాసి చనిపోతే ఎవరికైతే వీలునామా వ్రాస్తుందో వారికే ఆస్తిపైన పూర్తి హక్కులు అనేవి ఉంటాయి. ఒకవేళ వీలునామా వ్రాయకుండా చనిపోతే కుమారులకు, కుమార్తెలకు ఆ ఆస్తిపై సమాన హక్కులు ఉంటాయి. మిత్రులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లి ఆస్తిపైన కుమారులకు, కుమార్తెలకు సమాన హక్కులు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి మిత్రులారా, ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.